చెప్పవచ్చు. ఇప్పుడే హెల్త్ బులెటిన్ కూడా విడుదలైంది. ఆ హెల్త్ బులెటిన్ హెల్త్ ఏముంది మరిన్ని విషయాలు దినకర్ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి జయలలిత అల్టినేతకు సంబంధించినటువంటి ఒక హెల్త్ బులెటిన్ కూడా ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. 1 minute ప్లీజ్. వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆనరబుల్ సీఎం కంటిన్యూస్ టు బి లైఫ్ సపోర్ట్ అండ్ అపోలో హాస్పిటల్. ద అపోలో specialist from AIIMS continuously monitoring the honorable chief ministers closely. Some TV channels are wrongly reporting the honorable chief minister is no more. This is totally baseless and false. They are advised to rectify the solution. So జయలలితకు సంబంధించినటువంటి అనారోగ్య జయలలిత no more అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్, స్థానికంగా ఉన్న ఛానల్స్ తప్పుగా ప్రచురించాయి. అవన్నీ బేస్లెస్ గా ఉన్నాయి. ఆవిడకి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ మేము అందిస్తున్నాము. నిపుణులైనటువంటి డాక్టర్ల ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పి కూడా ఉన్నటువంటి డాక్టర్లు చెప్తున్నారు. సో అంటే ఒక అరగంట కిందట వచ్చినటువంటి సిచ్యువేషన్ కి ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని హ్యాండిల్ చేయడానికి అపోలో హాస్పిటల్ దగ్గర నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అమ్మ ఆరోగ్యం సంబంధించి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుందన్నటువంటి పరిస్థితి మనం అపోలో ఆసుపత్రి ప్రెస్ నోట్ ద్వారా మనం చూడొచ్చు. సో ఇప్పుడే డాక్టర్లు ఈ ప్రెస్ నోట్ కొద్దిగా వాతావరణాన్ని శాంతిపరిచేందుకు కూడా ఈ ప్రెస్ నోట్ వచ్చినటువంటి సందర్భంగా ఉంది. ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇంకా నిపుణులైనటువంటి వైద్యులంతా కూడా అమ్మ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆవిడకి చికిత్స కొనసాగిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నటువంటి విజువల్స్ ని మనం ఇక్కడ చూస్తున్నాం. అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ రావడంతో కొద్దిగా ఏదైతే గందరగోళం అరగంట నుంచి నెలకొందో దానికి చెక్ పెట్టేలా అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రెస్ రిలీజ్ కూడా వచ్చినటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రెస్ నోట్ ని అపోలో హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కూడా ట్విట్టర్ లో కూడా పెట్టడం జరిగింది. సో వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని కొద్దిగా శాంతపరిచేందుకు కూడా అపోలో ఆసుపత్రికి సంబంధించి కూడా అన్నాడీఎంకే కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అడుగుతున్నారు. ఆ రిపోర్ట్ లో ఏముందని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే అందులో అమ్మ ఆరోగ్యానికి సంబంధించి వస్తున్నటువంటి వార్తలన్నీ నిరాధారం, ఇట్స్ ఫాల్స్ న్యూస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో అపోలో ఆసుపత్రికి సంబంధించి ప్రెస్ రిలీజ్ ఇవ్వడం చెప్పడం ద్వారా సో ఇక్కడ గందరగోళాన్ని కొద్దిగా కంట్రోల్ చేయడానికి కూడా ఈ ప్రెస్ మీట్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బేస్లెస్ గా ఉన్నటువంటి ఆరోపణలను సంబంధించి ఎవరు కూడా నమ్మద్దండి.